హలో యూట్యూబ్ వీక్షకులారా, వెల్కమ్ టు సూర్యశెట్టిస్ వరల్డ్. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే రుచికరమైన కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది వేడవుతూ ఉండగా మనం మసాలా దినుసులు తీసుకుందాము. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, స్టార్ అనాస, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా తీసుకొని వేడైన ఆయిల్లో వేయాలి. అలాగే ఇది కొంచెం వేడవుతూ మంచి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేయాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ అందులో వేయాలి. ఆనియన్స్ తొందరగా ఉడకడానికి దానిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా పుదీనా తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. కొబ్బరి పాల కోసం కొబ్బరికాయని ముక్కలు కొట్టి బాగా మిక్సీ చేసి దానిలో నుంచి పిండగా వచ్చిన కొబ్బరి పాలని మనం ఇందులో ఉపయోగిస్తున్నాం అన్నమాట. మనం ఎప్పుడు వాడే రీతిగానే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోయాలి. అలా మేము తీసుకున్న దానికి సరిపడా కొబ్బరి పాలు పోసాము. ఒకవేళ కనుక కొబ్బరి పాలు తక్కువైతే ఎంత తక్కువైందో దానికి తగినంత వాటర్ మనం పోయొచ్చు. పోసి దీన్ని కలిపి ఈ ఎసరుని బాగా మసలనివ్వాలి. పాలల్లోనే మనము అన్నానికి కూడా సరిపడా ఉప్పు వేయాలి. అలాగే షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నాం. మీ టేస్ట్కి సరిపడినంత షాహీ బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు చూపించిన విధంగా ఎసరు మసులుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి రైస్ కుక్కర్లో పెట్టి కుక్కర్ ఆన్ చేయడమే. కుక్కర్ ఆన్ చేయగానే అదే వామ్లో ఎప్పుడైతే పడుతుందో మన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. దీనికి మంచి కాంబినేషన్గా మేము గుత్తి వంకాయ కూర చేసుకున్నాము. అది ఎలా చేసామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సూర్యశెట్టిస్ వరల్డ్.